గ్రాండ్మా, మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. అందుకే మా స్వామీజీ గారు రాసిన ఈ జాతకాన్ని తీసుకొచ్చాను. లేని నా జాతకాన్ని మా స్వామిగారు నన్ను చూడగానే ఆయన దివ్య దృష్టితో ఈ జాతకం రాశారు. తీసుకోండి గ్రాండ్మా. నాదే కాదు, సూర్య జాతకం కూడా నా జాతకానికి కరెక్ట్గా సరిపోతుందని ఆయన చెప్పారు. అవును, నీకు సూర్య జాతకం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇందాక చెప్పాను కదా గ్రాండ్మా, ఆయన మనిషిని చూడకుండానే జాతకం చెప్పేస్తారని. నా జాతకం కూడా అలాగే చెప్పేశారు. కాకపోతే ఎందుకన్నా మంచిదని సూర్య ఫోటో పంపించాను. ఆశ్చర్యం ఏంటంటే గ్రాండ్మా, ఫోటో తప్ప సూర్య డీటెయిల్స్ ఏమీ ఆయనకు చెప్పలేదు. ఆయన సూర్య పేరు జాతకం చెప్పేశారు. నేను షాక్ అయిపోయాను గ్రాండ్మా. నేను ఆ షాక్లో నుంచి తేరుకునే లోపే ఇతనే నీకు భర్త అవుతాడని ఆయన టక్కున చెప్పేశారు. నాది అద్భుతమైన జాతకమట. సూర్య నన్ను పెళ్లి చేసుకుంటే తనకి ఎంతో బాగుంటుందట. అవునా? అవును, నువ్విక్కడే ఉన్నావు కదా, నువ్వెప్పుడెళ్ళి స్వామీజీని కలిసావు? ఆయన మా ఫ్యామిలీ స్వామీజీ కదా గ్రాండ్మా, కలవక్కర్లేదు, అన్ని ఫోన్లోనే మాట్లాడేసుకుంటాం కదా మామ్. అవునండి, బేబీ చెప్పింది కరెక్ట్. మేము ఆ స్వామి గారిని కలం, అన్ని ఫోన్లోనే మాట్లాడతాం. అమ్మా సామాన్య, ఇంకా ఏం చెప్పారు? తాంబూలాలు ఇప్పుడు మార్చేసుకోమన్నారు ఆంటీ. ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు చూసి లగ్నపత్రిక రాయించమన్నారు. ఖచ్చితంగా విజయదశమి లోపే పూర్తవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితులను దాటనివద్దన్నారు. ఎందుకు జరగదమ్మా, ఈ లోపే అయిపోతుంది. రాజీ, ఓ పని చేద్దామండి. సూర్య ఇక్కడున్నాడేంటి? రాత్రంతా ఇక్కడే పడుకున్నాడా? అమ్మో, పూజకి టైం అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడు ఈ దీపం దగ్గర నుంచి వెళ్తే ఎవరైనా ఏమైనా చేస్తే? దీపం గురించి టెన్షన్ పడకు శ్యామ్. కలవరిస్తున్నావా సూర్య?
గుడ్ మార్నింగ్. దీపం గురించి నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకో. సూర్య, ఇంకా ఇక్కడే ఉంటావేంటి? వెళ్తాను. మరి రాత్రంతా నువ్వు ఇక్కడే ఇలాగే కూర్చొని నిద్రపోతున్నావా? చెప్పొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా. చెప్తే ఏమవుతుంది? వెంటనే వెళ్ళకపోతే పూజకు ఆలస్యం అవుతుంది. అది కాదు సూర్య, నా కోసం నాతో పాటు నువ్వు రాత్రంతా సూర్య, ఆన్సర్ చేయకుండా అలా కూర్చుంటావేంటి? ఏం క్వశ్చన్ వేసావో నేను ఆన్సర్ చేయాలి. వాట్ ఇస్ దిస్? అఖండ దీపం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దట్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఏంటి కేర్లెస్నెస్? ఏం కావాలి నీకు? ఎర్లీ మార్నింగ్ ఈ గోల్ ఏంటి? అది కాదు సూర్య, నువ్వు రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? అవును. వై? దీపం కొండెక్కకూడదు కదా. వాట్? నీకు చెప్పినా అర్థం కాదు. ఆ సమంత కోసం నువ్వు ఇలా నైట్ అంతా స్లీప్ లేకుండా ఉండటం నాకు నచ్చలేదు సూర్య. నాకు నచ్చితే చేయటం నాకు అలవాటు. అంటే శామ్ చేస్తున్న ఈ దేవీ నవరాత్రుల పూజలు అయ్యే వరకు నేను ఇలాగే చేస్తా. సూర్య, ఈ డ్రెస్ వేసుకునేనా నువ్వు పూజ చెయ్యబోయేది? నెవర్.